ఉమ్మడి నల్గొండ అంటే నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట వార్తలకు సంబంధించివి. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి. సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి. ఎస్, ఈ ఆశా కార్యకర్తలు ఉన్నారు కదా, ఆశా కార్యకర్తలు వీళ్ళంతా సీజనల్ వ్యాధులపై ఎంక్వైరీ చేయాలి. ఎక్కడ వ్యాధులు ఉన్నాయి, ఇక్కడ ఏం కథ అనేది చేస్తేనే బయటపడే అవకాశం ఉంటుంది. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఏదో శంకుస్థాపన చేసిండు. నిబంధనలకు పాతర. ఆంధ్ర సంస్థకు టెండర్ కట్టబెట్టేందుకు రంగం సిద్ధం. కాంట్రాక్టర్తో ఆర్డబ్ల్యూఎస్ అధికారి కుమ్మక్కు. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలంగాణ కాంట్రాక్టర్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్. నిబంధనలకు పాతరనట. నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్లోని కోదండాపూర్, మల్లెపల్లి డివిజన్లోని బట్లపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పథకంలో పంప్ హౌస్లకు సరఫరా అయ్యే విద్యుత్ సబ్స్టేషన్ల 8 నెలల వ్యవధి కోసం వాటి మెయింటెనెన్స్ కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల టెండర్లు పిలిచారంట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీవో నెంబర్ 94 ద్వారా లైసెన్స్ పొందిన సంస్థలకే ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో టెండర్ పద్ధతిన విద్యుత్ కాంట్రాక్ట్ పనులు చేసేందుకు అర్హులు. కానీ భువనగిరి ఆర్డబ్ల్యూఎస్ లోని ఒక ఉన్నత అధికారి ఆంధ్ర ప్రాంత సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కై ఆ సంస్థకు ఎలాంటి అర్హత లేకున్నప్పటికీ ఆ సంస్థకే టెండర్లు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. మా నోటికాడి బుక్క దొడ్డిదారుణ నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకు లాక్కుంటున్నారని, ఇందుకు ఈ ప్రాంత అధికారులు వారితో కుమ్మక్కయ్యారని తెలంగాణ ప్రాంత కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఎట్లు చూడు కదా, అక్కడ ఒక ఉన్నతాధికారంట ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నాడు. ఇక తెలంగాణ వచ్చింది ఎందుకో అర్థం కాలే. ఇంకా ఇప్పటికి వాళ్ళ తరమే నడుస్తుంది. రైట్, మరో వార్త. కబ్జాకు గురైన ఎస్ఎల్బిసి కాలువకు హద్దుల నిర్ధారణ. దిశ కథనానికి స్పందించిన అధికారులు. ఎట్టకేలకు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు స్పందించారు. నకిరేకల్ మండలం పాలెం రెవెన్యూ సరిహద్దులోని సర్వే నెంబర్ 291, 292లలో ఎస్ఎల్బిసి కాలువలు కబ్జాకు గురవుతున్న విషయాన్ని ఎస్ఎల్బిసి కాలువల కబ్జా శీర్షిక దిశలో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ఎస్ఎల్బిసిడి 53 కాలువలు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సోమవారం సందర్శించారంట. కాలువ భూములకు సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారంట. నకరేకాలకు సంబంధించిన వార్త. పిచ్చి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు. ఈ కుక్కలతో ఏం చేయాలి? ఈ కుక్కలు విశ్వాసానికి మారుపేరే కానీ ఓసారి విశ్వాసం లేకుండా పనిచేస్తాయి ఈ కుక్కలు. నిజంగా అత్యంత విశ్వాసమైన జంతువు ఏదైనా ఉందంటే అది కుక్కనే. కానీ అది విశ్వాసం లేకుండా కరుస్తాయి ఓసారి. నేడు తెరుచుకోనున్న సాగర్ క్రస్ట్ గేట్లు. శ్రీశైలం నుంచి సుమారు 1.50 లక్షల క్యూసెక్ల నీటి రాక క్రస్ట్ గేట్లను ఎత్తనున్న రాష్ట్ర మంత్రులు. నేడు ఎడమ కాలువకు సాగునీటి విడుదల షెడ్యూల్ అంట. ఈరోజు గేట్లు ఎత్తుతారంట. ఫుల్ అయిందంట నాగార్జున సాగర్. రాష్ట్ర మంత్రులు గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తారేమో మరిగా. రైట్, ఇవి నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేటకు సంబంధించిన వార్తలు. అంటే ఉమ్మడి నల్గొండ,